ఈ రీతిగానైనా ప్రభువా మీరు వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ఏర్పాటు చేసుకొని అనేక మంది పేదలకు, సేవకులకు, నైనా విధవరాలకు ప్రభావ వారి చిన్న ప్రోగ్రామ్స్ కావచ్చు ప్రభావ వెజిటేబుల్స్ ప్రభావ స్తోత్రాలు చూపిస్తున్నాం తండ్రి. వారిని పడుకు ఉంచుతుండగా ధ్యానం చేసుకోబోతుండగా ఈ వాక్యాన్ని మీరే విరిచి మాకు పంచిపెట్టండి అయ్యా. ట్రిక్కీ నెట్, నేను ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. అంటే మీరు కరెక్ట్గానే చెప్తున్నారు, అంతేం లేదు. అతను ఆస్తి బీదలకు ఇచ్చేసి ఉంటే అతనికి నిత్యజీవం వచ్చుండేదా? దేవుని ఆజ్ఞలన్నీ తెలుసు, అందుకే ఆయన అడగంగానే ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ నీ దేవుడనే యెహోవాను ప్రేమించుట అనేసి అక్కడ ఆగిపోలా. వెంటనే ఇంకో మాట అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇది కూడా మొదటి ఆజ్ఞ లాంటిదే అన్నాడు. ఇప్పుడు ఏంటంటే అక్కడ అడిగినప్పుడు ఆల్రెడీ మన బీదవాళ్ళ గురించి చాలా మాట్లాడాము. ఏం మాట్లాడాలని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యమే చూపించాడు. క్రైస్తవ్యం గొప్పతనం ఏమిటి? అన్ని మతాలు మానవునికి చేస్తే మానవునికి చేసినట్టే ఫీల్ అవుతున్నాయి. క్రైస్తవం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒకవేళ నువ్వు బీదవాడికి కటాక్షించకపోతే వాడు మొరపెట్టిన ఎడల అది నీకు పాపమగును అని బైబిల్ సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండంలో. నా బాధ్యత కలిగి మీ పరిచర్యను మీ చిత్తానుసారంగా ఆసక్తితో చేయుటకు మీరు ఎన్నుకున్న సాధనము సాక్ష్యం. ఆ క్రమంలో మా తండ్రి వారి విషయం నీకు మర్చిపోయినట్టు అనిపించింది. భోజనాలు ఉన్నాయి, విషయం మర్చిపెట్టాను. భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనాలు చేసిన కోరుతున్నాను.